బీపీ, షుగరే కదా ఊర్లో చాలామందికి ఉన్నాయి, నేను కూడా అందరితో పాటు మందులు వేసుకుంటాను అని ఏదో మీకు తెలిసిన షాపుల్లోనూ లేకపోతే మీకు తెలిసిన వేరే పేషెంట్లు చెప్పిన కొన్ని రకాల పేర్లను బట్టో మీరు సొంతంగా కనుక మందులు వేసుకోవడం మొదలు పెడితే ఒక దశ వచ్చిన తరువాత ఈ బీపీ, షుగర్ వలన మీ శరీరంలో జరిగే డ్యామేజీ మిగతా డ్యామేజ్లు ఎక్కువైపోయి లైక్ గుండెకి సంబంధించిన సమస్యని, కిడ్నీ సమస్యని, కంటి చూపుకి సంబంధించిన సమస్యని, సెక్షువల్కి సంబంధించిన సమస్యని, అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలతో చివరికి మీరు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారంటే ఈ బీపీ, షుగర్ని అదుపులో పెట్టినా సరే మిగతా జబ్బులు మిమ్మల్ని అదుపులో ఉంచనివ్వకుండా మిగతా జబ్బులు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేలాగా వెళ్ళిపోయే పరిస్థితిలాగా ఉంటుంది. సో మన శరీరం అనేది ఒక కాంప్రహెన్సివ్ మెడికల్ ఏరియా లాంటిది. దీనిలో అన్ని భాగాలని కూడా మనం ఒక సమదృష్టితోనూ ఒక్కొక్కసారి ఒకదాంతో ఒకటి కలిసి పనిచేసే క్రమంలో సరైన అంచనాతోనో వెళ్లకుండా ఒక్కొక్క జబ్బునే విడివిడిగా చూసుకుంటా పోతే అల్టిమేట్గా నష్టపోయేది ఆ జబ్బుతో బాధపడుతున్న పేషెంట్ మాత్రమే.